బ్రేకింగ్ న్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి అసెంబ్లీలో. అయితే ఈరోజు జగన్ అసెంబ్లీకి వచ్చారు. జగన్ తన ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీకి వచ్చారు. ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి డిమాండ్ చేసి ఆ తర్వాత వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. వైసీపీ అధినేత జగన్ బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే జగన్ ఈ అసెంబ్లీ సమావేశాలకు రావటానికి 2 నిమిషాల్లోనే వాకౌట్ చేసి వెళ్ళిపోవడానికి కారణం జగన్ అనర్హత వేటు గురించి భయపడ్డారు అంటూ కూటమి నేతలు చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు ఈ విషయం గురించి మాట్లాడారు. ఆర్టికల్ 190 క్లాజ్ 4 ఎమ్మెల్యేల అనర్హత గురించి చెప్తోంది. ఎవరైనా ఒక ఎమ్మెల్యే వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతి లేకుండా గైర్హాజరైతే ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అనే విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. జగన్ ఈ విషయం గురించి భయపడి అసెంబ్లీకి వచ్చారు అంటూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. పులివెందులలో ఉప ఎన్నిక భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారు అంటూ చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి రాకపోతే ఆయనపై సస్పెన్షన్ వేటు తప్పదు అని జగన్ భయపడి అసెంబ్లీకి వచ్చారు అంటూ కూటమి నేతలు మాట్లాడుతున్నారు. జగన్కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వార్నింగ్ ఇచ్చారు. సభకు వచ్చి సంతకమైనా పెట్టాలి అంటూ RRR మాట్లాడారు. అనుకున్నట్లుగానే అసెంబ్లీకి వచ్చారు జగన్. సంతకం పెట్టి 2 నిమిషాల్లోనే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకోవటానికే కేసీఆర్ను జగన్ ఫాలో అయ్యారు అంటూ చర్చ జరుగుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాజ్ 4 60 రోజుల పాటు ఒక సభ్యుడు నిరంతరాయంగా సభకు గైర్హాజరైతే ఆ వ్యక్తిపై, ఆ సభ్యునిపై స్పీకర్ అనర్హత వేటు గురించి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని ఈ ఆర్టికల్ కల్పిస్తోంది. అందుకే జగన్ భయపడే ఈరోజు సభకు వచ్చారు. అందుకే 2 నిమిషాల్లోనే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అంటూ చర్చ జరుగుతోంది. ఒకసారి రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారో చూద్దాం. లాలో ఏమని ఉందంటే కౌల్ అండ్ షెక్ దగ్గర చూసినా ఎక్కడైనా కూడా ఒక వ్యక్తి, అది జగన్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఒక శాసనసభ్యుడు 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్ అని చట్టంలో ఉంది. సో ఈ 60 రోజుల్లో మరి నాకేమన్నా కాలు బెనికిందని, గతంలో ఆయనకు చాలాసార్లు బెనికింది, మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళేవాడు. అలా ఏదన్నా మళ్ళీ లక్కీగా కాలు బెనికితే అప్లై చేస్తే, మాకు చెప్పకపోతే కుదరదు, మరి అప్లై చేస్తే దెర్ ఈజ్ ఏ ఛాన్స్. అదర్వైజ్ 60 రోజులు ఓవరాల్గా ఇప్పుడు దాకా అయితే ఆయన సెలవు పెట్టల, 60 రోజుల పాటు రాకపోతే ఏం చేయక్కర్లా, ఎవరు ఏం చేయక్కర్లా. ద లాసెస్ ఈజ్ ఆటోమేటిక్గా ఆయన, నేను కోర్టులో కేసు వేసాను, నాకు ఈ పోస్ట్ కావాలని చెప్పి కేసు వేసాను అంచేత అది కుదరదు అంటానే లేదు. అప్పుడు 60 రోజులు ఆయన రాకపోతే పులివెందులకు బై ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఆయన ఎంపిక కావచ్చు, ఇంకెవరైనా ఎంపిక కావచ్చు. అంటే అసలు అసెంబ్లీకే, ఎందుకంటే ఆయన బై ఎలక్షన్లో నెగ్గిన ఆ 10 ఈయన మళ్ళీ నెగ్గితే 11 అవుతాయి. సో 18 కాదు కదా. సో అంచేత అది అవకాశం లేదు. అంటే సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు, అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవచ్చు. మామూలుగా అయితే అటెండెన్స్ అంటే అది పెట్టి వెళ్ళిపోతే మరి అంటే అతను సీట్ రిటైన్ చేసుకోవడానికి తప్ప రాను అన్నదానికి శాంక్టిటీ ఉండదు. ఓహో, ఆ ఉద్దేశంలో వచ్చి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్ళొచ్చు. మీ సలహా బాగానే ఉంది, కుదిరితే చెప్పండి. బాగానే ఉంది. ఎందుకంటే నేను కూడా అసెంబ్లీలోనే నేను చెప్పడం జరిగింది, ఎందుకు నాకు సమయం ఎవరో అని చెప్పి ఆయన అదే పనిగా నేను లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయితే సమయం దొరుకుతుందని. సమయం ఎవరు అని అసలు ఎవరన్నారు? సమయం
ఒక భారతీయ జనతా పార్టీకి చెందిన విష్ణుకుమార్ రాజు గారు కూడా చాలా సమయం తీసుకుంటున్నారు కదా, ఆ మాత్రం సమయం ఈయనకు ఉండదా? ఉంటుంది. మరి ఆయన పదే పదే మిమ్మల్ని కలవరిస్తున్నట్టు సార్, అందుకనే సమయం దొరకదు. డెఫినెట్గా నేను కానీ మా స్పీకర్ గారు కానీ ఎవరున్నా ఆయన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాకపోయినా అపోజిషన్ పార్టీకి లీడర్ ఆయన. అంటే ఆయన చెప్పింది అయితే ప్రతిపక్ష హోదా లేనందుకు, మరి నేను డిప్యూటీ స్పీకర్ అయితే ఏముంది స్థానంలో ఎవరన్నా అధ్యక్ష అని అంటారు కదా, ఏముంది అధ్యక్ష అనకపోతే ఇంకేమంటారు. రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలను విన్నాం. 60 రోజుల పాటు సభ్యుడు సభకు వరుసగా గైర్హాజరైతే ఆ సభ్యునిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ సభ్యుడు పోటీ చేసిన స్థానంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో జగన్ పులివెందుల్లో ఉప ఎన్నికల భయంతోనే అసెంబ్లీకి వచ్చారు, సంతకం పెట్టి వెళ్ళిపోయారు అని రఘురామకృష్ణ ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, జగన్ ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష హోదా కోసం జగన్తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. 2 నిమిషాల్లోనే జగన్ వెళ్ళిపోవడం వెనుక ఉప ఎన్నిక భయంతోనే వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చారు అంటూ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతల రియాక్షన్స్ ఏంటి? అంటే వైసీపీ నేతలు ఎమ్మెల్సీలు ఉదయం మాట్లాడినప్పుడు ఆ ప్రశ్న చాలామంది ఎమ్మెల్సీని అడిగినప్పుడు అసలు అలాంటి భయం జగన్కు ఉండదు, జగన్కి 40% ఓవర్ షేర్ వచ్చినప్పుడు జగన్ ఓటమి గురించో లేకపోతే ఎన్నికల గురించో ఎందుకు భయపడతారంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కానీ మిగతా ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ వీళ్ళంతా కూడా మాట్లాడిన నేపథ్యం అది కావాలనే కూటమి నేతలు చేస్తున్నారు. ఒకవేళ చేసుకుంటే చేసుకోమను, అనర్హత వేటు వేసుకుంటే ఏమవుతుంది, ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నికల్లో జగన్ అఖండ మెజారిటీతో గెలుస్తారంటూ మాట్లాడినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే జగన్ అంటే రఘురామకృష్ణరాజు 2-3 రోజుల ముందు ఆయన మాట్లాడిన మాటలను యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ జగన్ ఈరోజు సభకు రావడం, వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పోడియం వద్దకి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వెళ్ళి నిరసన తెలియజేయడం, వెంటనే ఒక 10 నిమిషాల లోపే ఆ సభ నుంచి వాకౌట్ చేయడం, తర్వాత ఎమ్మెల్సీలు మాట్లాడి ఇవన్నీ పరిణామాలు చూస్తే రఘురామకృష్ణరాజు ఏం చెప్పారో జగన్ అదే ఫాలో అయ్యారంటూ సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదే మాట్లాడుకున్నారు. మీరు చెప్పినట్టే జగన్ చేసినట్టుంది, ఆయన ఏదో సంతకం పెట్టడానికి వచ్చి తన అనర్హత వేటుని కాపాడుకోవడానికి ఆ సభకు వచ్చినట్లు ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రఘురామకృష్ణ వద్ద మాట్లాడినట్టు తెలుస్తుంది. రఘురామకృష్ణరావు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఇంతకుముందు వరకు సాధారణ ఎమ్మెల్యే, కానీ ప్రస్తుతం ఒక డిప్యూటీ స్పీకర్ కాబట్టి ఆయనకి అసెంబ్లీ రూల్స్ అన్నీ కూడా తెలుసు కాబట్టి ఆ హోదాలో డిప్యూటీ స్పీకర్ హోదాలో అసెంబ్లీకి రాకపోతే 60 రోజుల్లోపు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే అది మాజీ ముఖ్యమంత్రి అయినా మాజీ మంత్రి అయినా ఎవరైనా అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యే 60 రోజులు రాకపోతే అతని మీద అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది. దానికి అనుగుణంగా ఆర్టికల్స్, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ నెంబర్స్ సహా రఘురామకృష్ణరాజు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుందనే భయపడే జగన్ అసెంబ్లీకి వచ్చి ఒక 10 నిమిషాలు మాత్రమే కూర్చుని వాకౌట్ చేసి వెళ్ళిపోయారనేది టీడీపీ నేతలు మరోవైపు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ వాకౌట్ చేసిన సందర్భాన్ని, వాకౌట్ చేసిన విషయం పైన రఘురామకృష్ణరాజు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. తాను చెప్పినట్టే జగన్ చేశానని కూడా రఘురామకృష్ణరాజు మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఓటమి గురించి భయపడ్డారు కాబట్టే ఈరోజు అసెంబ్లీకి వచ్చారు, వచ్చి సంతకం పెట్టి వెళ్ళారనేది కూటమి నేతలు కానీ జనసేన పార్టీ నేతలు బీజేపీ నేతలు చెబుతుంటే అసలు జగన్కి ఓటమి భయం ఎక్కడుంది? ఆయన 2009 నుంచి ఎంపీగా పోటీ చేసిన దగ్గర నుంచి ఎక్కడ అపజయం లేకుండా అఖండ మెజారిటీతో గెలుస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ఓటమి గురించి ఎందుకు భయపడతారు? ఇదంతా కావాలనే టీడీపీ చేస్తున్న ప్రచారం అనేది వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఈ అంశం మీద రఘురామకృష్ణరాజు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత జగన్ చాలాసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత సభ్యులకి చెప్పారు పోడియం వద్దకు వెళ్ళాలని, తర్వాత పోడియం నుంచి వెనక్కి వచ్చేయండి, బాయ్కాట్ చేద్దామంటూ ఆయన సైకిల్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా సభలో ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా జగన్ తీరుని గమనించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ వాకౌట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఫర్దర్గా కేవలం ఓటమి గురించి భయపడి జగన్ వెళ్ళిపోయాడని దానిపైన ఇంకా ఫర్దర్గా ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి రోహిత్. కానీ కేవలం 2 నిమిషాల్లోనే ఎందుకు వెళ్ళిపోయారు? 2 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు అంటే సంతకం పెట్టాలన్న ఉద్దేశంతో మాత్రమే వచ్చారు అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. రఘురామకృష్ణరాజు కూడా అదే చెప్తున్నారు. సో 2 నిమిషాల్లోనే అంత త్వరగానే వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వైసీపీ నేతలు ఏమైనా చెప్తున్నారా?
కనీసం గవర్నర్ బయట 2 నిమిషాలు అంటున్నారు కానీ సభలో లేదు. అంటే గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన ఒక 1 మినిట్ తర్వాత అసెంబ్లీలో ఉన్నటువంటి ఉభయ సభలకు ఉద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత 1 నిమిషం తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్ళారు. వచ్చి దాదాపు 7 నుంచి 8 నిమిషాల పాటు సభలో ఉన్నారు. దాదాపు 10 నిమిషాల పాటు సభలో ఉన్న తర్వాత జగన్ను సైకిల్ చేసిన తర్వాత బాయ్కాట్ చేశారు. అందరూ బయట 2 నిమిషాలు అనుకుంటున్నారు కానీ దాదాపు 10 నిమిషాల పాటు జగన్తో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభలో ఉన్నారు. తర్వాతే వాకౌట్ చేశారు. అయితే దీనికి ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కేవలం ఓటమి భయం కారణంగా ఒకసారి వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ 60 రోజుల పాటు సభకి రావసరం లేదనేది ఆ ఉద్దేశంతో జగన్ వచ్చాడనేది కూటమి నేతలు చెబుతున్నారు. దాని మీద వైసీపీ నేతలు కూడా అంతే స్ట్రాంగ్గా రియాక్షన్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికైతే వాకౌట్ చేశారు. రేపటి నుంచి శాసనసభకి జగన్తో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలు రారు, కానీ శాసన మండలికి మాత్రం ఎమ్మెల్సీలు మాత్రం వస్తారని ఆ పార్టీ చెబుతుంది. కాబట్టి మరి చూడాలి ఒకవేళ రేపు ఏదైనా స్టాండ్ మార్చుకుని ఎమ్మెల్యేలు జగన్ పంపుతారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది రోహిత్. అంటే ఇకపై జరిగే సమావేశాల విషయంలో వైసీపీ ఇలా మొదటి రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతుందా, లేదంటే ఇక జరిగే ఏ సమావేశాలకి కూడా వైసీపీ హాజరయ్యే అవకాశం లేదా? దీని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తున్నారా? దీని గురించి అయితే అంటే శాశ్వతంగా బాయ్కాట్ చేస్తున్నామనే మాటని ఎక్కడ కూడా వైసీపీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యే కానీ మాట్లాడలేదు. ఈ సెషన్స్ని బడ్జెట్ సెషన్స్ మాత్రమే బాయ్కాట్ చేస్తున్నామని చెప్తున్నారు. అందులోనూ కేవలం శాసనసభను మాత్రమే ఎమ్మెల్యేలు మాత్రమే బాయ్కాట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీలు అంటే మండలిలో వాళ్ళకి వైసీపీకి బలం ఉంది కాబట్టి మండలికి మాత్రం హాజరవుతామని చెప్తున్నారు. ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తాము, జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ కూడా మండలిలో చేస్తామని చెప్తున్నారు. కానీ మొత్తం అన్ని సెషన్స్ని బాయ్కాట్ చేస్తున్నామని మాత్రం ఇప్పటివరకు చెప్పలేదు. ఒకవేళ అలా చేస్తే ఖచ్చితంగా అందరి మీద వేటుపడే అవకాశం కనబడుతుంది. మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం అయితే బహుశా ఇప్పుడు తీసుకునే అవకాశం లేదు. 2027 ఆ మధ్యలో జగన్ పాదయాత్ర చేస్తానని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆ టైంలో ఏమైనా ప్రకటన చేసే అవకాశం అయింది. ప్రస్తుతానికైతే శాశ్వతంగా అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నామనే మాట అయితే ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడా ఉపయోగించలేదు. కేవలం బడ్జెట్ సెషన్స్లోనూ అందులోని కేవలం శాసనసభను మాత్రమే బాయ్కాట్ చేస్తున్నామని మాత్రమే చెప్పారు రోహిత్. రైట్ రాజేష్, ఈరోజు జగన్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకి వచ్చారు. ఆయన అసెంబ్లీలో కొద్దిసేపు ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా వచ్చారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా ప్లకార్డులు పట్టుకుని వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ కాసేపు నినాదాలు చేసి గవర్నర్ ప్రసంగం పూర్తి కాకముందే వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అయితే ప్రతిపక్ష హోదా కావాలి అని ఇవ్వడం లేదు, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఇవ్వడం లేదు అని జగన్ అంటూ ఉన్నారు. కానీ ఉప ఎన్నిక భయంతోనే, పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందన్న భయంతోనే ఈరోజు అసెంబ్లీకి వచ్చి కొన్ని నిమిషాలు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయారు అంటూ ఇటు కూటమి నేతలు చెప్తున్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 190 ప్రకారం, ఆర్టికల్ 190 క్లాస్ 4 ప్రకారం ఎవరైతే సభ్యుడు నిరంతరాయంగా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకు రారో ఆ సభ్యునిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. భారత రాజ్యాంగం అవకాశాన్ని కల్పించిందని చెప్తున్నారు. కాబట్టి జగన్ ఆ భయంతోనే కేసీఆర్ను ఫాలో అయ్యి ఈరోజు మొదటి రోజు సమావేశాలకు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. ఆర్టికల్ 190 క్లాస్ 4 ఈ విషయాన్ని చెప్తుంది. ఏ శాసనసభ్యుడైతే వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు రారో ఆ శాసనసభ్యునిపై స్పీకర్ అనర్హత వేటు వేయడానికి అవకాశం ఉంటుందని, బహుశా పులివెందులో ఉప ఎన్నిక వస్తుందేమో అనే భయంతోనే జగన్ రాలేదేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రఘురామకృష్ణరాజు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తున్నారు. మాకు ఓటమి భయం లేదు, కేవలం మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాం. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా సభకు వచ్చినా మాట్లాడటానికి అవకాశం ఉండదు కాబట్టి మేము సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయామని చెప్తున్నారు. మరి ఇక నుంచి జరిగే సమావేశాల విషయంలో వైసీపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది? ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశమే లేదు అని టీడీపీ చెబుతుంది. ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్ళారు. సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఇక భవిష్యత్తులో జరగబోయే సమావేశాలకు వైసీపీ నేతలు హాజరవుతారా, లేక ప్రతి సమావేశాలకు మొదటి రోజు మాత్రం వచ్చి ఆ తర్వాత సంతకం పెట్టి వెళ్ళిపోతారా, ఒక్కరోజు వచ్చి వెళ్ళిపోతారా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి జరిగే ఏ సమావేశాలకు నిరంతరాయంగా రాకపోతే 60 రోజుల సమావేశాల తర్వాత ఈ విషయంపై అనర్హత వేటు విషయంపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
అలా కాకుండా ప్రతి సమావేశాలకి మొదటి రోజు మాత్రం వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతే అనర్హత వేటు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. సో ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు, ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? జగన్ ఉప ఎన్నిక భయంతోనే ఈరోజు సమావేశాలకు వచ్చి సంతకం చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా గురించి కొన్ని నిమిషాలు డిమాండ్ చేసి వెళ్ళిపోయి